భగవద్దర్శనం మహాపాతక ఉపపాతక పాపనాశనం. మనము నిత్యము దేవాలయానికి వెళ్ళే ప్రధాన కారణము భగవద్దర్శనము. అటువంటి భగవంతుడి దర్శనము ఏ విధంగా దర్శించాలి తెలుసుకుందాం. దేవాలయం ఏదో చెప్పాలనుకుంటోంది. సిరీస్ పార్ట్ 6. అహరేకం అహిర్బింబ మాపాద మవలోకయేతు అని చెప్తుంది శాస్త్రం. అంటే స్వామివారి బింబమును, ఆ స్వామివారి యొక్క మూర్తిని పాదాల నుంచి శిరస్సు వరకు దర్శించుకోవలను. ఇలా దర్శించినచో పాతకన్యాసు నశ్యంతి కిం పునస్తోప పాతకం. అంటే మనము చేసేటువంటి మహాపాతకములు ఉపపాతకములు నశించును. కాబట్టి భగవద్దర్శనం, భగవంతుడైన శ్రీమన్నారాయణుని దర్శనం పాదాల నుంచి శిరస్సు దాకా దర్శించాలి. అలాగే మనమే కాక మన యొక్క భావితరాలైనటువంటి పిల్లలకి కూడా నిత్యము భగవద్ దర్శనం చేయించాలి. అంతేకాక భగవంతుడి యొక్క దర్శనం చేయడం ద్వారా మనకి మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ అత్యాస్వరూపం నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ మనల్ని మరింత ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా, ప్రశాంతమైన జీవన విధానానికి అలవాటు చేస్తుంది భగవద్దర్శనం మహాపాతక ఉపపాతక నాశనము, ఆరోగ్య ఆధ్యాత్మిక ప్రశాంత జీవన విధానానికి తార్కాణం. కాబట్టే దేవాలయంలో జరిగేటువంటి ప్రక్రియ ఏదో చెప్పాలనుకుంటుంది. ఇటువంటి మరిన్ని వీడియోల కోసము సనాతన విజ్ఞాన పేజీని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.